వెంకటేశాయ కామదుఃఖపాద పద్మా కామజనితాజ పద్మా గోవింద గోవింద. అంజనాచల నీలాయ అంజనాపుత్రతోషిణే అంజనాద్రినివాసాయ శ్రీనివాసాయ తే నమః అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వృషభాయత నేత్రాయ వృషదృగ్గోచరాయ చ వృషశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వ సంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణామృతరసాఢ్యపయోదుహంతి తన్నామరూప శుభగానరవైశ్చలంతి వ్యాస ప్రసూత శుక గోపవరైర్లసంతి గాం కామదాం దుహత భాగవతం వదంతి. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మగారు శ్రీమన్నారాయణుడి నాభి కమలం నుంచి ఉద్భవించారు. ఉద్భవించినటువంటి బ్రహ్మగారికి చుట్టూ చూస్తే ఏమీ కనిపించలేదు. చుట్టూ చూడటానికి ఏ వైపు తల తిప్పినా, ఏ వైపుకి మెడ తిప్పినా ఆ వైపుకి కొత్త తల మొల్లవటం అనేది జరిగింది. అలా జరిగేసరికి ఆయనకి 4 దిక్కులకి 4 ముఖాలు ఏర్పడ్డాయి. దాంతో ఆయన చతుర్ముఖుడైపోయాడు. ఆ చతుర్ముఖుడైనటువంటి 4 ముఖాలతో శ్రీమన్నారాయణుడి నాభి కమలం నుండి వచ్చినటువంటి ఆ బ్రహ్మగారు, 4 ముఖాలతో ఉన్నటువంటి బ్రహ్మగారు, 4 ముఖాలతో ఆ ముఖాలలో ఉండేటువంటి ఈ బ్రెయిన్స్ మొదలైన వాటితో ఆలోచన చేయగలిగినటువంటి బ్రహ్మగారు ఆలోచన చేయగలిగినంత చేశాడు. ఆలోచన ఎంత చేసినా సరే తన ప్రశ్నలకు సమాధానం లభించటం లేదు అని నిర్ణయించుకున్నాడు అనే విషయాన్ని మైత్రేయ మహర్షి గారు 17వ శ్లోకంలో ఇలా చెప్తున్నారు. తస్మాద్యుగాంతశ్వసనావఘూర్ణ
జలోర్మి చక్రాత్ సలిలాద్ విరూఢం ఉపాశ్రిత కంజములోకతత్వం నాత్మానమిద్ అద్దా విదదా విదేవ అని. తస్మాత్ యుగాంతశ్వసనావఘూర్ణ జలోర్మి చక్రాత్ సలిలాత్ విరూఢం కంజం ఉపాశ్రిత. ఆ బ్రహ్మగారి యొక్క స్థితి ఎలా ఉంది అంటే ఆయన ఒక పద్మంలో కూర్చునున్నాడు, కంజం ఉపాశ్రిత. ఆ పద్మం చుట్టూ నీరు తప్ప మరేమీ లేదు. ఆ నీటిలో ఒకదాని వెంట ఒకటి అలలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఆ నీటిలో వచ్చేటువంటి అలలకి కారణం ఈ ప్రళయంలో ఉండేటువంటి నీరు ప్రళయకాలంలో వచ్చేటువంటి వాయువుకి కొద్దిగా కదులుతోంది. ఆ వాయువు యొక్క కదలికలకి ఆ నీళ్లలో అలలు ఏర్పడుతున్నాయి. ఆ అలలుగా రేగుతున్నటువంటి చెరువులో రాయేస్తే చెరువులో వాయువు గనక సరిగ్గా సాగుతున్నప్పుడు అలలు అనేవి ఏర్పడితే ఆ అలలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. ఆ అలలు ఉన్న నీరు, తాను కూర్చున్న పద్మం, ఇది తప్ప మరేమీ ఆయనకు కనిపించటం లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. తస్మాత్ యుగాంత శ్వసన అవఘూర్ణ జలోర్మి చక్రాత్ సలిలాత్ విరూఢం కంజం ఉపాశ్రిత. ఈ పద్మం మీద కూర్చుని ఆలోచించాడు. ఎంత ఆలోచించినా సరే కంజం లోకతత్వం న ఆత్మానం అవిదత్ ఆదిదేవ. ఆదిదేవుడు మొదటి అవతారంలో అయినా సరే ఆయనకి ఈ పద్మం ఎందుకు వచ్చింది అనే విషయం అర్థం కాలేదు. ఈ పద్మంలో నేను కూర్చున్నాను కదా, నేను ఎవరిని అనే విషయం అర్థం కాలేదు. అలాగే ఈ చుట్టూ ఉన్న నీరేమిటి, ఈ నీటిలో అలలేమిటి, అసలు ఈ లోకమేంటి, ఈ గోలేంటి అనే సంగతి ఏమీ అర్థం కాలేదు. అంత 4 తలకాయలుండే బ్రహ్మగారికి కూడా, ఇంత ఆలోచన చేసినటువంటి బ్రహ్మగారికి కూడా ఏమీ పాలుపోలేదు. పద్మం గురించి తెలియలేదు, తన గురించి తెలియలేదు, అలాగే చుట్టూ ఉన్న నీటి గురించి కూడా ఏమీ తెలియలేదు అని మహర్షి గారు తస్మాద్ యుగాంత శ్వసనావగూర్ణ జలోర్మి చక్రాత్ సలిలాద్ విరూఢం ఉపాశ్రిత కంజం లోకతత్వం న ఆత్మానం అవిదత్. ఎంత ఆలోచించినా సరే ఆ విషయం సరిగ్గా తెలియలేదు అని అవిదత్ ఆదిదేవ అనే శ్లోకంలో అంటున్నారు. సమాధానం రావటం లేదు, కానీ ప్రశ్నల మీద ప్రశ్నలు మాత్రం, కొత్త ప్రశ్నలు మాత్రం వస్తూనే ఉన్నాయి అనే విషయాన్ని పై శ్లోకంలో చెప్తున్నారు. క ఏషయోసౌ అహం అబ్జపృష్ఠే ఏతత్ కుతో వా అబ్జమనన్యదప్సు అస్తి యథస్థాదిహ కించనైతత్ అధిష్ఠితం యత్ర సతానుభావ్యం అని ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు ఆయనలో పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఏమని? క ఏషయోహం, నేను ఇక్కడ కూర్చునున్నాను కదా, నేనెవరిని? క ఏష యోహం యోసౌ అహం అబ్జపృష్ఠే, నేనిక్కడ కూర్చుని ఉండటం కాదు, ఈ పద్మంలో నేనెందుకు కూర్చునున్నాను, ఈ పద్మంలో కూర్చున్నటువంటి నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నాను అని ఒక ప్రశ్న. క ఏష యోసౌ అహం అబ్జపృష్ఠే. పోనీ ఏతత్ కుతోవా అబ్జం అనన్యదప్సు, చుట్టూ పరికించి చూస్తే నీరు తప్ప మరొకటి కనిపించట్లేదు కదా, ఈ ఏమీ కనిపించని ఏమీ లేనటువంటి నీటిలో నేను కూర్చున్న ఈ తామర పువ్వు మాత్రం ఎందుకుంది? కుతోవా అబ్జం అనన్యత్, ఒకే ఒక్కటి ఉంది, అది ఇది ఒక్కటి మాత్రమే ఈ అప్సు, ఈ నీటిలో ఎందుకుంది, ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ గనక తామర పువ్వే అయితే తామర తంపరలాగా కనీసం 10-15 పూలైనా కనిపించాలి కదా. అలా వేరే పువ్వే కనిపించట్లేదు, వేరే వస్తువు కనిపించట్లేదు, ఈ పువ్వు ఒక్కటే ఉంది, దీంట్లో నేను మాత్రమే ఉన్నాను, ఇది ఎలా కుదురుతోంది? ఏతత్ కుతోవా అబ్జం అనన్యదప్సు. ఇంకొక
తామర పువ్వు కనిపించకపోతే పోనీ, కానీ ఈ తామర పువ్వుకి మూలం అంటూ ఒకటి ఉండి తీరాలి కదా. అస్థి యథస్థాదిహ కించనైతత్. ఈ తామర పువ్వుకి కింద తప్పనిసరిగా ఏదో ఉండాలి కదా, అది ఉందా లేదా? ఈ తామర తూడు కిందకెళ్తే దాని వేరు అంటూ ఏదో ఒకటి ఉండాలి. ఆ వేరు పాదుకున్నటువంటి ప్రదేశం అనేది ఒకటి ఉండనే ఉండాలి. అలాంటి ప్రదేశం ఉందా లేదా? దీని కింద ఏమైనా ఉందా లేదా? అస్థి అధస్థాదిహ కించనైతత్ అధిష్ఠితం యత్ర సతానుభావ్యం. ఈ తామర పువ్వు నీటిలో తేలుతోంది అంటే నీటి మీద తేలటం కాదు, నీటిలో కింద నుంచి ఆ దాని తామర తూడు పొడుచుకొస్తే పైన తేలుతోంది అని కదా అర్థం. కాబట్టి నీటి కింద దీని మూలం అనేది తప్పనిసరిగా ఉండాలి. అది ఉందా లేదా అని ఆయనకు ఒకదాని వెంట ఒకటి సందేహాలు వచ్చినాయి. క ఏషయోసౌ అహం అబ్జపృష్ఠే ఏతత్ కుతోవా అబ్జం అనన్యదప్సు అస్థి యథస్థాదిహ కించనైతత్ అధిష్ఠితం యత్ర సతానుభావ్యం అని. ప్రశ్నలు చాలా వచ్చినాయి, కానీ ఈ చాలా వచ్చిన ప్రశ్నల్లో సమాధానం దొరకటానికి కాస్తంత వీలున్న ప్రశ్న ఒకే ఒక ప్రశ్న. అది ఈ తామర పువ్వుకి ముందు కింద ఏదో ఒకటి తప్పనిసరిగా ఉండి తీరాలి, అది ఏమై ఉంటుంది అనేటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం దొరకటం సులభం అని అనుకున్నాడు. నేనెవరిని అని అడిగితే సమాధానం మనలాగే ఆయనకి దొరకలేదు. ఈ తామర పువ్వు ఒక్కటే ఇక్కడ ఎందుకుంది అని అడిగితే ఈ భూలోకం మాత్రమే ఎందుకు ఇలా జీవాలతో నిండి ఉంది, మిగతా చుట్టూ ఉండేటువంటి ఏ గ్రహాల్లోనూ జీవాలు ఎందుకు లేవు అనేటువంటి మన ప్రశ్నకు సమాధానం దొరకనట్లుగానే ఆయనకి దొరకలేదు. దీని కింద ఏమైనా ఉందా అని అడిగితే మామూలు కళ్ళతో చూసినప్పుడు మనకి సమాధానం దొరకనట్లుగా ఆయనకి దొరకలేదు. కానీ దీని కింద ఏదో ఒకటి ఉండి తీరాలి, దాన్ని పట్టుకోవటం సులభమేమో, దాన్ని పట్టుకుని ఎలాగో అలాగా కనిపెట్టచ్చేమో అనేటువంటి సందేహానికి మాత్రం సమాధానం సులభమేమో అని అనిపించి ఆయన ఏం చేశాడు? స ఇత్తముద్వీక్ష్య తదబ్జనాల నాడీభిరంతర్జలమావివేశ నార్వాగతస్తత్ఖరనాల నాల నాభిం విచిన్వంస్తదవిందతాజ అనే పరిస్థితికి వచ్చాడు. సహా ఆ బ్రహ్మగారు ఇత్థం ఉద్వీక్ష్య ఈ రకంగా ఆలోచనలు చేసి, ఆలోచనలు తెగక, ఆలోచనల మీద ఆలోచనలు, కొత్త కొత్త ప్రశ్నలనే పుట్టిస్తూ ఉండటంతో ఏదో ఒకటి చేయాలి అని ఆలోచించి ఈ తామర తూడు కిందను పట్టుకుని తీరాలి అని అనుకుని తదబ్జనాల నాళీభి, ఆ తామర పువ్వు తూడు, ఆ తూడులో చిన్న చిన్న రంధ్రాలు, చిన్న చిన్న చిల్లులు ఉంటాయి. ఆ చిల్లుల్లోంచి కొంచెం బ్రహ్మగారు కూర్చునే పెద్ద ఆకారం ఉండేటువంటి తామర పువ్వు కాబట్టి తూడు కూడా కొంచెం లావుగానే ఉంది. ఆ తూడుకి ఉండాల్సినటువంటి చిల్లులు కూడా పెద్ద పెద్దవిగానే ఉన్నాయి. ఆ నాడీభి, ఆ చిల్లుల్లోంచి అంతర్జలం ఆవివేశ, లోపలికి దిగుతూ వెళ్ళాడు. ఇంతవరకు హాయిగా తామర పువ్వు మీద కూర్చుని సుఖంగా ఉన్నవాడు దాని మూలం వెతుకుదాము అనేటువంటి ఉద్దేశంతో లోపలికి వెతుకుతూ కిందకి దిగుతూ వెళ్ళాడు. నార్వాగతస్తత్ఖరనాలనాలనాభిం విచిన్వన్. అర్వాగత చాలా కిందకి వెళ్ళిపోయాడు. అలాంటి ప్రదేశాల్లో కింద పైన అనే దానికి అర్థం లేకపోతే ఏదో విధంగా దాన్ని పట్టుకుని వెళుతూ వెళ్ళాడు. అర్వాగత తత్ఖరనాల నాభిం విచిన్వన్. ఖరనాళం అంటే పద్మం, తామర పువ్వు, దాని యొక్క నాళం తూడు, దాన్ని పట్టుకుని దాని మూలాన్ని వెతుకుదాము అని విచిన్వన్ కిందకి దిగి 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 వెళ్ళినటువంటి బ్రహ్మగారు, అజహ బ్రహ్మగారు నావిందత, దాన్ని పొందలేకపోయాడు. ఎంత వెతికినా సరే ఆ తామర తూడు యొక్క మూలం ఎక్కడుంది అని కనిపెట్టలేకపోయాడు అని స ఇత్తముద్వీక్ష్య తదబ్జనాల నాడీభిరంతర్జలమావివేశ నార్వాగతస్తత్ఖరనాలనాల నాభిం విచిన్వంస్తదవిందతాజ అనే శ్లోకంలో
మహర్షి గారు అంటున్నారు. సరిగ్గా వెతుకుండడు అని మనకేమైనా అనిపించిందేమో, లేదా మనం చేసినట్లుగా ఒకసారి వెతికి వెతకకుండా అలా వెళ్ళి ఇలా తిరిగి వచ్చేసాడేమో అని అనుకోవచ్చు. అలా కాదు. తమస్య పారే విదురాత్మసర్గం విచిన్వితోభూత్ సుమహాంస్త్రిణేమి యో దేహభాజాం భయమీరయాణ పరీక్షిణోత్యాయురజస్య హేతి అని ఆయన చాలా కాలం పాటు సిన్సియర్గానే వెతికాడు అని మహర్షి గారు శ్లోకంలో అంటున్నారు. తం ఆ బ్రహ్మగారు అస్య పారే ఈ పద్మం యొక్క మూలం ఎక్కడ ఉంది అని వెతుకుతూ, అందులోనూ ఆత్మసర్గం తాను సృష్టి చేయబడి కూర్చొని ఉన్నటువంటి పద్మానికి మూలం ఏమిటి అని వెతుకుతూ విచిన్వత విదురా, ఓ విదురుడా, అభూత్ సుమహాంస్త్రిణేమి చాలా కాలం గడిపాడు. అలా ఆయన వెతుకుతూ ఉండగా చాలా కాలమే గడిచింది. ఎంతకాలం గడిచింది అంటే, మానవ భాషలో చెప్పుకోవాలి అంటే, మానవుల యొక్క కాల పరిమాణంలో చెప్పుకోవాలి అంటే, యో దేహభాజాం భయమీరయాణ పరీక్షిణోతి ఆయురజస్య హేతి. మానవుల యొక్క ఆయుస్సు మొత్తం ఎంతకాలం ఉండొచ్చో 100 నుంచి 120 ఏళ్ల వరకు, ఆ 100 నుంచి 120 ఏళ్ల వరకు ఉండేటువంటి ఆయుష్కాలం పాటు ఆయన అక్కడ వెతుకుతూ తిరిగాడు. ఆ మానవుల యొక్క ఆయుస్సును నిర్ణయించేది, మానవుల యొక్క ఆయుస్సును నిర్ణయించేటువంటి క్లాక్ లాంటి పదార్థం ఒకటి శ్రీమన్ మహావిష్ణువు గారి దగ్గర ఉంది. అది అజస్య హేతి. ఆయన చేతిలో ఉండేటువంటి చక్రం సుదర్శన చక్రం. అది గనక ఒక్కసారి తిరిగింది అంటే ఒక మానవుడి యొక్క ఆయుస్సు అనేటువంటి కాలం పూర్తయినట్లు. ఆ చక్రం తిరుగుతూ చివరికి వచ్చేసరికి, ఒకవేళ గనక ఆ విషయం ఎవరికైనా తెలిస్తే నా ఆయుస్సు పూర్తయిపోయింది అని భయం కూడా వేస్తుంది. యో దేహభాజాం, శరీరాన్ని పట్టుకుని ఉండేటువంటి వాళ్ళకి, భయమీరయాణ, భయాన్ని తెచ్చిపెట్టేటువంటి, అజస్య హేతి, ఆ శ్రీమన్ మహావిష్ణువు యొక్క ఆయుధమైనటువంటి సుదర్శన చక్రం ఒక రౌండ్ తిరిగితే, పరీక్షిణోతి, ఒక రౌండ్ తిరిగితే ఎంత కాలం పడుతుందో అంటే, మానవుల యొక్క ఆయు ప్రమాణమైనటువంటి 100-120 సంవత్సరాల మధ్య కాలం పడుతుంది కదా, ఆ పట్టినంత కాలం ఈ బ్రహ్మగారు వెతుకుతూనే ఉన్నాడు. మానవుడైతే ఆయుస్సంతా వెచ్చిస్తే ఎంతకాలం వెతకాలో అంతకాలం పాటు బ్రహ్మగారు వెతికారు అని, ఆయనేమి తక్కువ స్థాయి ప్రయత్నం చేయలేదు అనే విషయాన్ని తమస్య పారే విదురాత్మసర్గం విచిన్వతోభూత్ సుమహాంస్త్రిణేమి యో దేహభాజాం భయమీరయాణ పరీక్షిణోత్యాయురజస్య హేతి అనే ఈ శ్లోకంలో మహర్షి గారు అంటున్నారు. బ్రహ్మగారంతటి వాడు, ఈ సృష్టిని చేయవలసినటువంటి వాడు, ఈ సృష్టి భారాన్ని మొత్తం మోయవలసినటువంటి వాడు, ఇంతటి వాడు పుట్టినవాడు, పద్మంలో పుట్టినవాడు, ఈ పద్మం ఎక్కడి నుంచి వచ్చింది అని కనుక్కోలేకపోయాడు అని అంటే, ఈ పద్మానికి మూలం ఏమిటి అనే విషయాన్ని కనుక్కోలేకపోయాడు అంటే, ఇంత తెలివిలేనివాడు అనే మాటే కదా చెప్పుకోవాలి. ఇంత తెలివిలేనివాడు సృష్టిని ఏం చేశాడు అనేటువంటి ప్రశ్న ఒకవేళ ఎవరికైనా వస్తే రావచ్చు. అలాంటి ప్రశ్న వేసుకోనక్కర్లేదు. బ్రహ్మగారు వెతికినా దొరకపుచ్చుకోలేనందుకు కారణం ఆయనకు తెలివి లేకపోవటం కాదు, ఆయన ప్రయత్నం చాలకపోవటం కూడా కాదు. ఆయన చేసిన ప్రయత్నం ఆ మూలాన్ని వెతకటానికి కావలసినటువంటి అసలు సిసలు ప్రయత్నం కాకపోవటం అని మహర్షి గారు ఈ 2 శ్లోకాల్లోనూ చెప్పదలిచారు. ఈ బ్రహ్మగారు కూర్చున్నటువంటి తామర పువ్వుకు మూలం గనక పరమాత్మే అయితే, ఆ పరమాత్మను బహిర్ముఖమైనటువంటి ప్రయత్నాలతో, బయట చేసేటువంటి ప్రయత్నాలతో, బయట చేసేటువంటి వెతుకులాటతో అందుకోలేరు. ఆ పరమాత్మ బయట వెతికితే దొరకడు, ఎవరికీ దొరకడు. ఆ పని బ్రహ్మగారు చేసినా సరే, తన మొదటి
సృష్టి పదార్థమైనటువంటి బ్రహ్మగారు చేసినా సరే బయట ఆయనకు కూడా దొరకడు అనే విషయాన్ని మాత్రమే మహర్షి గారు చెప్పదలుచుకున్నారు. పరమాత్మను వెతకాలి అంటే, పరమాత్మను దొరకపుచ్చుకోవాలి అంటే దానికి బహిర్ముఖమైన ప్రవృత్తి కాకుండా అంతర్ముఖమైనటువంటి ప్రవృత్తి కావాలి అనే విషయాన్ని చెప్పదలిచారు. అందువల్ల ఒక మానవుడు తన జీవితం మొత్తం వెచ్చిస్తే ఎంతకాలం పడుతుందో అంతకాలం పాటు బయట వెతికినా సరే ఆ మూలం, పరమాత్మ అనేటువంటి మూలం దొరకలేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. బహిర్ముఖమైనటువంటి ప్రవృత్తి ఎప్పుడైతే తనకు ఫలితాన్ని ఇవ్వదు అనే విషయాన్ని బ్రహ్మగారు కూడా గమనించారో అప్పుడు తతో నివృత్తో ప్రతిలబ్ధకామః స్వధిష్ణ్యం ఆసాద్య పునఃసదేవ శనైర్జితశ్వాస నివృత్త చిత్త న్యషీదత్ అథ ఆరూఢ సమాధి యోగ. న్యషీదత్ ఆరూఢ సమాధి యోగ అనే పై శ్లోకంలో ఆ బ్రహ్మగారు బహిర్ముఖమైనటువంటి ప్రవృత్తిని బయట వెతకటం అనేటువంటి ప్రయత్నాన్ని మానేసుకుని లోపల వెతుక్కోవటం ఎలా అనే ప్రయత్నాన్ని మొదలుపెట్టారు అని చెప్తున్నారు. తతః నివృత్తః అప్రతిలబ్ధకామః 100 ఏళ్ల పాటు ప్రయత్నం చేశాడు బ్రహ్మగారు. అప్రతిలబ్ధకామః, తాను కోరుకున్నది, తాను వెతుకుతున్నది దొరకలేదు. దొరక్కపోవటంతో తతో నివృత్తః, ఇది మనకు వర్కౌట్ అవ్వదు అని తేల్చుకుని వెనక్కొచ్చేశాడు. తతో నివృత్తః అప్రతిలబ్ధకామః, వెనక్కొచ్చి స్వధిష్ణ్యం ఆసాద్య, తనకంటూ ఒక పద్మం రెడీగానే ఉంది కదా, అందులోనే మళ్ళీ కూర్చున్నాడు. స్వధిష్ణ్యం ఆసాద్య పునః, ఈసారి కూర్చుని విశ్రాంతి తీసుకుందామనో లేదా కాలం గడిపేద్దామనో ఏదైతే ఏదవుతుందిలే అని అనుకుందామనో అనుకోలేదు. పునః మళ్ళీ కూడా ఇదే ప్రయత్నం చేద్దామనుకున్నాడు. మళ్ళీ ఇదే ప్రయత్నం చేద్దామనుకుని శనైర్జితశ్వాస నివృత్త చిత్త, తన యొక్క ప్రాణాలను ఉగ్గపట్టేశాడు. అంటే ప్రాణాయామంలో కేవల కుంభకాన్ని ఒకసారి పట్టేశాడు. పట్టేసి నివృత్త చిత్త, ఆ ప్రాణాయామ బలంతో మనస్సును కూడా పూర్తిగా లాగి పట్టేశాడు. మనసులో ఈ జోరీగల్లాగా ప్రశ్నలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉన్నాయి, బాధిస్తూ ఉన్నాయి కదా, ఆ ప్రశ్నలన్నిటినీ ఆపేశాడు, ఆఫ్ చేసేశాడు. ఆఫ్ చేసి మనస్సును లాగేసి నివృత్త చిత్త న్యషేదత్, కదలకుండా కూర్చుండిపోయాడు. కదలకుండా, మనసులో ఏ ఆలోచనలు లేకుండా, కనీసం గాలి కూడా పీల్చుకోకుండా ఆరూఢ సమాధి యోగ అని సమాధి యోగాన్ని కూడా సాధించి, సమాధిని కూడా సాధించి మనస్సులో ఏ భావము రాకూడదు, ఏ ఆలోచన, ఏ సందేహము ఏమీ రాకూడదు. మనస్సంతా కూడా ఏమాత్రం చలనం లేనట్టుగా ఉండిపోవాలి అనేటువంటి స్థితిని, సమాధి స్థితిని సాధించి ఆ సమాధి స్థితిలో కూర్చుండిపోయాడు. తతో నివృత్తః అప్రతిలబ్ధకామః స్వధిష్ణ్యం ఆసాద్య పునఃసదేవ శనైర్జితశ్వాస నివృత్త చిత్తః న్యషీదత్ ఆరూఢ సమాధి యోగ అని ఈ శ్లోకంలో మహర్షి గారు బ్రహ్మగారు చేసినటువంటి ప్రయత్నాన్ని గురించి వర్ణించి చెప్తున్నారు. బ్రహ్మగారు తన యొక్క బహిర్ముఖమైనటువంటి ప్రవృత్తిని విడిచిపెట్టి అంతర్ముఖ ప్రవృత్తిని ప్రారంభించుకున్నారు. ఈ అంతర్ముఖ ప్రవృత్తిలో, సమాధి స్థితిలో మనస్సును కదలనివ్వకుండా స్థిరంగా ఉంచి ఆయన కాలేన సోజ పురుషాయుషాభి ప్రవృత్త యోగేన విరూఢ బోధ స్వయం తదంతరహృదయే అవభాతం అపశ్యతయన్న పూర్వం అనే స్థితిలో తాను కోరుకున్నటువంటి మూలాన్ని తెలుసుకోగలిగాడు అని చెప్తున్నారు. కాలేన, ఆయన చాలా కాలం పాటు ఈ సమాధి స్థితిలో మనస్సును ఉంచేశాడు, కదలకుండా ఉండిపోయాడు. సహా అజహ, ఆ బ్రహ్మగారు ఎలాగైనా సరే మూలాన్ని పట్టుకుని తీరవలసిందే అనేటువంటి ప్రయత్నంలో ఉన్న ఆ బ్రహ్మగారు గట్టిగా కూర్చునున్నాడు. ఎంతకాలం పాటు కూర్చున్నాడు? పురుషాయుష, ఎంతకాలమైతే ఈ తామరతూడు కిందకి వెళ్ళి మూలాన్ని పట్టుకోవాలి అని ప్రయత్నం చేశాడో అంతకాలం పాటు కూర్చుని కూడా ప్రయత్నం చేశాడు. అంటే మళ్ళీ మానవుల యొక్క ఆయుస్సు ఎంత ఉంటుందో అంతకాలం పాటు కూర్చున్నాడు. 100-120 ఏళ్ల పాటు కూర్చున్నాడు.
అంతకాలం పాటు అభిప్రవృత్త యోగేన మనస్సును కొంచెం కూడా కదలనివ్వలేదు, తన యొక్క సమాధి యోగాన్ని కొంచెం కూడా చెదరనివ్వలేదు, అలాగే స్థిరంగా ఉంచాడు. ఉంచేసరికి మనసులో ఉండేటువంటి ప్రశ్నలన్నీ పోయి విరూఢ బోధ, మనసులో జ్ఞానం అనేది ఉదయించింది. ఏ మూలాన్నైతే అన్వేషిస్తున్నాడో ఆ మూలం తాలూకు జ్ఞానం మనసులోనే అన్వేషణ ప్రారంభమైన ఈ మనసులోనే తెలిసింది. తెలిసి చాలా కళ్ళతో చూసినంత స్పష్టంగా ఆ పదార్థం కనిపించింది. స్వయం తదంతర్హృదయే అవభాతం అపశ్యత, తన యొక్క హృదయంలోనే ఆ వస్తువు కనిపిస్తోంది అనే విషయంతో పాటుగా స్వయం తదంతర్హృదయే అవభాతం అపశ్యత, ఏ వస్తువునైతే అపశ్యత ఎన్న పూర్వం, ఇంతకుముందు 100 ఏళ్ల పాటు కిందకు దిగి 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 ప్రయత్నం చేసి కూడా ఏ పదార్థాన్నైతే చూడలేకపోయాడో ఆ పదార్థాన్ని ఇప్పుడు నేను చూస్తున్నాను అనేటువంటి అభిప్రాయంతో సహా ఆ వస్తువును చూశాడు. 100 ఏళ్ళు యోగ సమాధి స్థితిలో కూర్చున్నాడు. కూర్చునేసరికి ఆయన హృదయంలో ఆయన వెతుకుతున్నటువంటి తన మూలం అనేది కనిపించింది, చాలా స్పష్టంగా కనిపించింది, కళ్ళకు కనిపించినట్లుగా చాలా వివరంగా కనిపించింది. అవభాతం అంటే జ్ఞాన రూపంలో అది తెలిసింది అని మహర్షి గారు కాలేన సహా అజహ పురుషాయుషా అభిప్రవృత్త యోగేన విరూఢ బోధ స్వయం తదంతర్హృదయే అవభాతం అపశ్యత ఎన్న పూర్వం అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. వెరసి వెనకాల 2 శ్లోకాలలోనూ ఈ 2 శ్లోకాలలోనూ కలిపి మనలాంటి వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మహర్షి గారు. ఎంతటి బ్రహ్మగారికైనా సరే బహిర్ముఖమైనటువంటి ప్రవృత్తి ఫలితాన్ని ఇవ్వదు. బహిర్ముఖమైనటువంటి ప్రవృత్తితో పరమాత్మను అందుకోవటం అనేది సాధ్యం కాదు. కేవలం అంతర్ముఖమైనటువంటి ప్రవృత్తితోనే, అందులోనూ మనస్సును కట్టేసుకునేటువంటి సాధనతోనే, మనస్సును వేరే విషయాల మీదకు వెళ్ళనివ్వకుండా ఉండేటువంటి ప్రయత్నంతోనే ఆ పరమాత్మను అందుకోవటం సాధ్యం. అది బ్రహ్మగారికైనా లేదా మిగతా ఎవరికైనా సరే సమానం అని ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. దాన్ని ఇచ్చి ఆ బ్రహ్మగారి హృదయంలో వెలిగినటువంటి ఆ వెలుగు, బ్రహ్మగారి హృదయంలో ఆయనకు కనిపించినటువంటి ఆ రూపం ఎలా ఉంది అని ఆ పరమాత్మ యొక్క రూపాన్ని సగుణంగా శ్లోకాలలో వర్ణించుకుంటూ వెళుతున్నారు. మొట్టమొదటి శ్లోకం మృడాల గౌరాయత శేషభోగ పర్యంత ఏకం పురుషం శయానం ఫణాత పత్రాయుత మూర్ధరత్న ద్యుభిర్హతధ్వాంత యుగాంతతోయే అని వర్ణిస్తున్నారు. ఆ రూపం శ్రీమన్నారాయణుడు ఏ బ్రహ్మగారు తన నాభి కమలానికి మూలం ఏది అని వెతుక్కుంటూ వెళ్ళారో ఆ బ్రహ్మగారికి మూలంలా ఉండేటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఎలా ఉన్నాడు అంటే మృణాల గౌరాయత శేషభోగ పర్యంకే శయానం అనే రూపంలో ఉన్నాడు. తెల్లటి తామర పువ్వు, ఆ తామర పువ్వుకి తెల్లని తూడు ఉంది అని అనుకుంటే ఆ తామర తూడులాగా తెల్లగా ఉండేటువంటి మృణాల గౌర ఆయత చాలా విస్తృతంగా పెద్దగా ఉండేటువంటి శేషుడు, ఆదిశేషుడు అనేటువంటి భోగ పర్యంకే ఆ పాము తాలూకు శరీరాన్నే పడకగా చేసుకుని ఆ పడక మీద, ఆ పక్క మీద శయానం పడుకుని ఆయన ఉన్నాడు. ఆయన ఆదిశేషుడి మీద పడుకుని ఉన్నాడు. ఆ ఆదిశేషుడు చాలా తెల్లగా ఉన్నాడు, పడగలతో చాలా అందంగా ఉన్నాడు. మృడాల గౌర ఆయత శేష భోగ పర్యంకే శయానం. చుట్టూ చూస్తే ఎవ్వరూ లేరు. ఏకం పురుషం, ఆయన ఒక్కడే అక్కడ పురుషుడుగా కనిపిస్తున్నాడు. ఎన్ని కాళ్ళు ఎన్ని చేతులు అని పైన ఎలాగూ రాబోతోంది.
రెండు కాళ్ళు రెండు చేతులతో కాకుండా వేరే రకంగా ఆయన ఒక్కడే పురుషుడు అనిపించేటట్లుగా పడుకుని ఉన్నాడు. ఏకం పురుషం శయానం. ఆయన కనిపిస్తున్నాడు, విడిగా కనిపిస్తున్నాడు. ఆయన విడిగా కనిపించడంతో పాటుగా ఫణాతపత్రాయత మూర్ధరత్న ద్యుభి హరతధ్వాంత యుగాంతతోయే అని ఆయన చుట్టూ నీరు అల్లుకునుంది. ఎలాగైతే తాను కూర్చున్న తామర పువ్వు చుట్టూ నీరే ఉందో అలాగే ఈ ఆదిశేషుడు అనేటువంటి పడగ మీద పడుకున్నటువంటి ఈ శ్రీమన్ మహావిష్ణువు గారి చుట్టూ కూడా నీరే ఉంది. అది ప్రళయకాలానికి సంబంధించిన నీరు అని చూస్తేనే తెలిసిపోయింది బ్రహ్మగారికి. ఆ ప్రళయకాలానికి సంబంధించిన నీరు, ఆ యుగాంత తోయం ఈ ఆదిశేషుడి గారి 1000 పడగల మీద ఉండేటువంటి 1000 మణులతో చక్కగా ప్రకాశిస్తోంది. ఫణాతపత్ర పడగేమీ చిన్నది కాదు. ఆ పడగ ఒక గొడుగున్నంత స్థాయిలో ఉంది. ఒక్కొక్క పడగ ఒక్కొక్క గొడుగున్నంత స్థాయిలో చాలా పెద్దగా ఉంది. ఫణ ఆతపత్ర అవేమో ఏకంగా 1000 ఉన్నాయి. ఆ 1000 పడగల మీద మూర్ధ రత్నం శిరోమణులు ఉన్నాయి. ఆ శిరోమణులు వెలుగుతున్నాయి. ద్యుభి ఆ శిరోమణులు వెలిగేసరికి ఆ చుట్టూ నీటిలో వాటి కాంతి పడి అక్కడ ఉండేటువంటి చీకటంతా పోయింది అనే ఫీలింగ్ కలుగుతోంది. హతధ్వాంతం ఆ హతధ్వాంత యుగాంతతోయే ఆ నీటిలో ఆదిశేషుడున్నాడు. ఆ ఆదిశేషుడి మీద శ్రీమన్ మహావిష్ణువు గారు పడుకుని ఉన్నాడు అనే సీన్ ఈయనకి కనిపించింది. జాగ్రత్తగా చూసుకోవాలి. ఆదిశేషుడి పడగల మీద ఉండేటువంటి మణుల కాంతితో చుట్టూ ఉన్న నీరు ప్రకాశిస్తోంది, కానీ అక్కడ పడుకున్న శ్రీమన్ మహావిష్ణువు ప్రకాశిస్తున్నాడు అని మాత్రం ఏమీ చెప్పలేదు. ఆయన తనంతట తానే వెలుగుతున్నాడు. ఆయనను కనిపించేట్టు చేయటానికి కానీ వెలిగేట్లు చేయటానికి కానీ ఈ మణుల అవసరం ఏమాత్రం లేదు. ఆయన చుట్టూ ఉండేటువంటి నీటిలో ఈ పడగల మీద ఉండేటువంటి మణుల కాంతి ప్రతిబింబించింది, మణుల కాంతి ప్రసరించింది అని అంతవరకే ఉంది. అలాంటి సీన్లో శ్రీమన్నారాయణుడు ఆదిశేషుడి మీద పడుకున్నట్లుగా ఈయనకు కనిపించింది. మృణాల గౌరాయత శేషభోగ పర్యంక ఏకం పురుషం శయానం ఫణాతపత్రాయుత మూర్ధరత్నం ద్యుభిర్హతధ్వాంత యుగాంతతోయే అని మహర్షి గారు ఆయన కనిపించినటువంటి విధానాన్ని మొదటి శ్లోకంలో వర్ణించి చెప్తున్నారు. ఆయన చుట్టూ ఏముంది? నీరు, నీటి మీద ఆదిశేషుడు, ఆదిశేషుడి మీద ఈయన అని కాదు, ఆయన్ని మాత్రమే వర్ణించి చెప్పమంటే దానికి వర్ణన కోసం పైన అంటున్నారు. ప్రేక్షాం క్షిపంతం హరితోపలాద్రే సంధ్యాభ్రనీవే ఉరు రుక్మమూర్ధన రత్నోదధారౌషధి సౌమనస్య వనస్రజో వేణు భుజాంఘ్రి పాంఘ్రే అని. ఆయన ఎలా ఉన్నాడు అని చెప్పటం కొంచెం కష్టం. ఎందుకంటే ఆయన ఎలా ఉన్నాడు అని చూడటానికి బ్రహ్మగారికే 100 ఏళ్ల పాటు యోగ సమాధిలో ఉండవలసిన అవసరం వచ్చింది కదా. ఆయన్ని ఒక శ్లోకంలో ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని చెప్పమంటే ఏం చెప్తాము? అందుకని అందరికీ తెలిసినటువంటి ఒక పర్వతాన్ని తీసుకుని, ఒక ఉపమానాన్ని తీసుకుని ఆ ఉపమానం కంటే గొప్పగా ఉన్నాడు అని చెప్తే చెప్పగలము అని ఈ శ్లోకంలో అంటున్నారు. అందరికీ తెలిసిన ఉపమానం ఏమవ్వచ్చు అంటే, ఒక పెద్ద పర్వతం, ఆ పెద్ద పర్వతం నల్లటి రాళ్లతో నిండి ఉంది. మరకత శిలామయమైనటువంటి పర్వతం. మరకతం కొంచెం ఆకుపచ్చగా ఉంటుంది. ఆ ఆకుపచ్చదనం గనక ఎక్కువైతే కొంచెం నల్లవాగు కనిపిస్తుంది. అలా ఆకుపచ్చ ఎక్కువైపోతే కనిపించేటువంటి నల్లవాగుతో ఉండే రాళ్లతో కూడినటువంటి ఒక పెద్ద పర్వతం. ఆ పర్వతం యొక్క శిఖరాలు బంగారు రంగుతో కనిపిస్తున్నాయి. బంగారు రంగుతో కనిపించటానికి ఆ బంగారు రంగు రాళ్ళు ఉంటే ఉండవచ్చు, లేకపోతే అది సంధ్యాకాలం. సంధ్యాకాలంలో ఉండేటువంటి వెలుగు ఆ రాళ్ల మీద పడి ఆ బంగారు రంగు అనేది ఏర్పడి ఉండవచ్చు. దీనికి తోడు ఆ సంధ్యాకాలంలో మేఘాలు కొన్ని ఆ కొండని అంటిపెట్టుకుని ఉన్నాయి. ఆ మేఘాల మీద
తెల్లటి ఆ మబ్బుల మీద ఈ సంధ్యాకాలం తాలూకు సూర్యకిరణాల యొక్క వెలుగు పడింది. పడేసరికి ఆ మేఘాలు, తెల్లటి మేఘాలు ఒక పసుపచ్చ రంగును సంతరించుకునున్నాయి. పింకిష్ కలర్ లాంటి కలర్ వచ్చింది. అందరికీ సంధ్యాకాలాన్ని గనక చూడగలిగితే కనిపించేటువంటి రంగే. ఆ రంగులో ఈ మబ్బులు ఉన్నాయి. ఈ మబ్బులు ఈ పర్వతం మీద ఉన్నాయి అని అనుకోవచ్చు. ఆ పర్వతం మీద కేవలం బంగారు శిఖరాలు మాత్రమే కాకుండా అక్కడక్కడ వేరే రత్నాలు కూడా చాలానే ఉన్నాయి. అవన్నీ జిగేల్ జిగేల్మని మెరుస్తూ కనిపిస్తున్నాయి. దీనికి తోడు ఆ పర్వతం మీద నుంచి ఎన్నెన్నో వాటర్ ఫాల్స్ కిందకి జారుతున్నాయి. వాటర్ ఫాల్స్ జారటం అనేది ఎలా జరుగుతుంది అని అందరికీ తెలుసు కదా. ఆ నీరు కిందకి దిగుతూ ఉంటుంది. కిందకి దిగేటప్పుడు అది గాలికి కొద్దిగా చెదురుతుంది. ఆ వాటర్ ఫాల్, 2 వాటర్ ఫాల్స్ కనుక పక్క పక్కనే జారుతూ ఉంటే గాలికి ఈ కిందకు వచ్చినటువంటి నీరు గనక చెదిరిపోతే ఒకదానికి ఒకటి అంటుకుని తెల్లని దండ ఏదో ఆ పర్వతానికి ఎవరో వేసినట్లుగా అందంగా ఉంటుంది. అలా అక్కడ ఉదధార అనేది ఉంది. ఇది కాక ఆ పర్వతం మీద అక్కడక్కడ అందంగా ఎవరో పేర్చినట్లుగా కొన్ని గడ్డి దుబ్బలు అంటూ ఏర్పడ్డాయి, గుండ్రంగా ఏర్పడి ఉన్నాయి. ఇవి కాక ఆ పర్వతం మీద చెట్లున్నాయి. ఆ చెట్లకి చాలా పూలు పూసి అందంగా ఉన్నాయి. ఆ చెట్లన్నీ కూడా ఒక వరుసలో ఉన్నాయి. ఔషధి సౌమనస్య వనస్రజ. ఇది కాక ఆ పర్వతం మీద పెద్ద పెద్ద వెదురు ఇవన్నీ పొదలున్నాయి. ఆ వెదురు పొదలు అడవుల్లో, అందులోనూ కొండల మీద ఉండేటువంటి వెదురు పొదలు పెద్ద పెద్దవిగా ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద వెదురు బొంగులు ఆ పర్వతం మీద నుంచి బయటకు వచ్చి కనిపిస్తున్నాయి. ఇవి కాక అంటే ఇందాక చెప్పుకున్నటువంటి పూల చెట్లు కాక చాలా పెద్ద పెద్ద మానులు కూడా ఆ పర్వతం మీద ఉన్నాయి. ఇది ఒక పర్వతం. నల్లగా ఉండే, బంగారు శిఖరాలతో ఉండే, సాయంకాలపు ఎండ తాలూకు ప్రతిఫలం పడినటువంటి మబ్బులతో కలిసి ఉండే, జలధారలు వాటర్ ఫాల్స్ ఉండే, రత్నాలతో నిండి ఉన్న కొన్ని గడ్డి దుబ్బలు, కొన్నేమో వెదురు పొదలు, కొన్ని పూల చెట్లు, కొన్ని పెద్ద పెద్ద మానులు, ఇవన్నీ ఉండేటువంటి ఒక పర్వతం అని ఒక అందమైన ఉపమానం తీసుకుంటే, ఈ పర్వతం అనేది అందమైంది కాదు అని ఖచ్చితంగా అనేటట్లుగా ఆయన ఉన్నాడు. ఒకవేళ గనక ఆయన్ని గనక చూడగలిగినట్లయితే మనస్సుతో ఈ పర్వతం తాలూకు సౌందర్యం ఎందుకు పనికిరాదు అనే స్థాయిలో ఉన్నాడు. ప్రేక్షాం క్షిపంతం. ఈ పర్వతం ఏమన్నా అందమైనదేమో, ఇంత చక్కగా ఉంది, అన్ని రకాల విశేషాలు ఇందులో ఉన్నాయి అని ఒకవేళ అనుకునే మాట అయితే ఆ ప్రేక్షాం క్షిపంతం తోసిరాజు అంటున్నాడు, తోసేస్తున్నాడు. అలా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? హరితోపలాద్రేహే. అది ఆకుపచ్చని మరకతమయమైనటువంటి శిలలతో కూడిన కొండ పర్వతం అని అనుకున్నాం కదా. నల్లగా ఉన్నాడు, నల్లగా ఉంది పర్వతం అని అనుకున్నాం కదా. ఈయన కూడా నల్లగానే ఉన్నాడు. ఆ ఆకుపచ్చని ఆ మరకత శిలలతో కూడినటువంటి పర్వతం ఎవరు పాలిష్ చేయకపోయినా సరే నునుపైన రాళ్లతో కూడి ఉంటుంది కదా. ఆ నునుపు తెలుస్తుంది కదా. ఆ నునుపు కంటే కూడా, ఆ లావణ్యం కంటే కూడా ఈయన శరీరం మీద ఉండేటువంటి లావణ్యం ఇంకా చాలా గొప్పది. అంత నల్లగాను అంత నునుపు దేలి కూడా ఈయన ఉన్నాడు. దాంతో ఆ నలుపు లేదా ఆ నునుపు ఈ రెండూ కూడా ఎందుకు పనికిరావు అనిపించే స్థాయిలో ఉన్నాడు. అలాగే ఆ పర్వతం మీద ఒక మబ్బు, తెల్లటి మబ్బు, ఆ మబ్బు మీద సూర్యుడి యొక్క సాయంకాలపు సంధ్యాకాలపు సూర్యుడి యొక్క కిరణాల ప్రతిఫలనం అని చెప్పుకున్నాం కదా. అది ఎందుకు పనికిరాదు. ఈయన కట్టుకున్నటువంటి పీతాంబరాన్నే చూడగలిగితే, ఈయన కట్టుకున్న పీతాంబరం ఆ సాయంకాలం పూట వెలిగేటువంటి మబ్బు కంటే చాలా చాలా అందంగా ఉంది. సంధ్యాభ్ర నీవేహే. అలాగే ఆ పర్వతం తాలూకు శిఖరాలు బంగారు శిఖరాలు అనుకున్నాం కదా. ఈయన తలకాయల మీద సహస్రశీర్ష పురుష, 1000 తలకాయలు ఎన్నుకున్నాయి.
ఆ 1000 తలకాయల మీద ఉండేటువంటి కిరీటాలకు కనీసం కొనగోటికి కూడా రావు. ఉరు రుక్మ మూర్ధన. ఎంత బంగారం నిండినటువంటి శిఖరాలైనా సరే ఆయన కిరీటాల ముందు ఎందుకు పనికిరావు అనేంత స్థాయిలో ఆయన కిరీటాల సౌందర్యమే ఉంది. అలాగే ఈ పర్వతం మీద ఎన్నెన్నో రత్నాలు జిగేల్ జిగేల్మని మెరుస్తున్నాయి అని అనుకున్నాం కదా. ఆయన పెట్టుకున్నటువంటి ఆభరణాలు, ఆ ఆభరణాల మీద ఉండేటువంటి మణులు, వాటి కాంతి ముందు ఈ పర్వతంలో పాలిషే పట్టని కూరుకుపోయిన మణుల తాలూకు వెలుగు ఏమాత్రం లెక్కలేదు అన్నంత స్థాయిలో ఉంది. రత్నాల విషయంలో కూడా ఈయనదే గొప్ప. అవి రత్నమాలలు అవ్వచ్చు, లేదా అక్కడక్కడ పెట్టుకునేటువంటి ఆభరణాల్లో పొదిగిన రత్నాలైనా అవ్వచ్చు. ఏ రత్నమైనా సరే మనం అనుకున్న పర్వతంలోని రత్నాల కంటే చాలా గొప్పగానే ఉంది. అలాగే పర్వతంలో వాటర్ ఫాల్ ఉంది, అది చూడ్డానికి తెల్లటి మాలలా ఉంది అని కూడా అనుకున్నాం కదా. ఆ మాలకి విలువేమీ లేదు. ఈయన మెడలో ఉండేటువంటి ముత్యాల మాలకు దానికి పొంతనే లేదు. ఈయన ముత్యాల మాల ఆ వాటర్ ఫాల్ అందం కంటే కూడా చాలా చాలా ఎక్కువ అందంతో నిండి ఉంది. కాబట్టి ఉదధార ఎందుకు పనికిరాదు. ఔషధి ఆ పర్వతం మీద అక్కడక్కడ వరుసగా ఎవరో పెట్టినట్లు గడ్డి దుబ్బలు ఆకుపచ్చగా కనిపిస్తున్నాయి అని అనుకున్నాం కదా. అవి గడ్డి దుబ్బలు ఏమాత్రం అందంగా ఉంటాయి? ఈయన మెళ్ళో వేసుకున్న తులసి మాల కంటే అవి అందంగా ఉండే ఛాన్స్ ఉంటుందా? ఏం లేదు. ఆ తులసి మాల కంటే అవి ఏమీ అందంగా లేవు, ఎందుకు పనికిరావు. ఈయన మెళ్ళో వేసుకున్నటువంటి పూమాలల కంటే మనం అనుకున్న కొండ మీద ఉండేటువంటి చెట్లకు ఉండే పూలు ఏమైనా అందంగా ఉంటాయా? ఇవన్నీ పూమాలలన్నీ ఎన్నెన్నో పూలతో ఎన్నెన్నో రంగులతో కలిసి మాలగా ఎవరో గుచ్చి ఆయన మెళ్ళో వేస్తే ధరించాడు ఆయన. ఆ రంగులకి ఈ చెట్ల మీద ఉండేటువంటి పూల రంగులకి పొంతనే లేదు. ఈయన పూమాల అంతకంటే చాలా ఎక్కువగా అందంగా ఉంది. ఆ పర్వతం మీద పెద్ద పెద్ద వెదురు బొంగులున్నాయి అని చెప్పుకున్నాం కదా. ఏమా బొంగులు, ఏమా మాత్రం వాటి లావు, లేదా ఏమి వాటి బలము? మా శ్రీమన్ మహావిష్ణువు గారి యొక్క భుజాల తాలూకు బలాన్ని, వాటి యొక్క పొడుగుని ఇవన్నీ చూస్తే, అందులోనూ 1000 కొద్దీ బాహువులు కలిగినటువంటి ఆయన యొక్క భుజాలను లెక్కలోకి తీసుకుంటే ఆ వెదురు బొంగులకు విలువే లేదు. అలాగే ఆయన పాదాలను గనక పరిగణనలోకి తీసుకుంటే ఈ పెద్ద పెద్ద మానులు ఏమీ లెక్కలోకి రావు. ఆయన సహస్రపాత్ 1000 కొద్దీ పాదాలను కలిగి అక్కడ పడుకుని ఉన్నాడు. ఆయన పాదాలకి ఇక్కడ ఉండేటువంటి మానులకి ఏమీ పొంతన లేదు. ఈ మానుల కంటే ఆయన పాదాలే చాలా పెద్దవి అని ఒక పెద్ద పర్వతాన్ని తీసుకుని ఆ పర్వతంలో ఎన్నెన్నో విశేషణాలను కలుపుకుని అది చాలా అందంగా ఉంది అని నిర్ణయించుకున్న తరువాత ఈయన ముందు అది ఎందుకు పనికిరాదు అనేటువంటి స్థాయిలో ఆయన అందంగా ఉన్నాడు అని మహర్షి గారు అంటున్నారు. ఇలా అనటం ద్వారా మనకు అర్థమయ్యేట్లు చెప్పటానికి మహర్షి గారు ప్రయత్నం చేస్తున్నారు. వర్ణన చేయటం అనేది మహర్షి గారి యొక్క లక్ష్యం కాదు. ఈ వర్ణన ద్వారా ఆయన రూపం అనేది మనసుకు కనీసం అందటం అనేది లక్ష్యం. దాని ప్రకారం ఆయన నల్లని శరీరంతో నునుపుదేలి చాలా అందంగా ఉన్నాడు. 1000 కొద్దీ తలకాయలు ఆయనకున్నాయి. ఆ తలకాయలన్నిటి మీద కిరీటాలున్నాయి. ఆయన పీతాంబరాన్ని ధరించి ఉన్నాడు. 1000 కొద్దీ బాహువులు, ఆయా అవయవాలు, వీటి మీద ఎన్నెన్నో ఆభరణాలున్నాయి. ఆ ఆభరణాల మీద ఎన్నెన్నో విలువైనటువంటి రత్నాలు పొదగబడి ఉన్నాయి. ఆ రత్నాలన్నీ జిగేల్ జిగేల్మని మెరుస్తూ కనిపిస్తున్నాయి. అలాగే ఆయన మెడలో తెల్లటి ముత్యాల మాల ఒకటి ఉంది. ఆ ముత్యాల మాల కింద ఒక తులసీమాల చక్కగా అమరి ఉంది. ఆ తులసీమాల కింద రంగురంగుల పూలతో అల్లినటువంటి మంచి పూలమాల ఒకటి అమరి ఉంది. 1000 కొద్దీ బాహువులు ఉండేటువంటి ఈయన భుజాలు వెదురు బొంగుల్లాగా బలంగా పొడుగ్గా ఉన్నాయి. అలాగే ఆయన పాదాలు ఎంతమంది వచ్చినా సరే ఆశ్రయం ఇస్తాను అని చెప్పినట్లుగా పెద్ద పెద్ద మానుల్లాగా విశాలంగా ఉన్నాయి అనే విషయాన్ని మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ప్రేక్షాం క్షిపంతం హరితోపలాద్రేహే సంధ్యాభ్రనీవేహే ఉరు రుక్మ మూర్ధన
రత్నోదధారౌషధి సౌమనస్య వ్రజస్రజో వేణు భుజాంఘ్రిపాంఘ్రే అని. అవును, పర్వతంతో పోల్చారు. పర్వతం అంటే చాలా పెద్దది కదా, ఒక పాము మీద పడుకున్నటువంటి వాడు అంత పెద్దగా ఉండేందుకు ఛాన్స్ ఉందా అని అడిగితే, పోలిక చెప్పినప్పుడు ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు అనేటువంటి విషయం అలా ఉండని, ఎక్కడైనా సరే పోలిక చెప్తే దాంట్లో చెప్పనటువంటి అంశాలను తీసుకొచ్చి ప్రశ్నలు వేయకూడదు, చెప్పిన అంశాలను మాత్రమే అర్థం చేసుకుని దాంతో అసలు రూపాన్ని పట్టుకోవాలి. కానీ అయినా సరే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోవచ్చు అని పై శ్లోకంలో ఆయామతో విస్తరత స్వమాన దేహేన లోకత్రయ సంగ్రహేణ విచిత్ర దివ్యాభరణాంశుకానాం కృతశ్రియా అపాశ్రిత వేషదేహం అని సమాధానం చెప్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఆయనది పెద్ద శరీరం కాదు అని ఎలా అనుకున్నారు? ఆయనది ఆయామతో విస్తరత స్వమాన దేహేన, ఆయన యొక్క శరీరం తాలూకు పొడవు, శరీరం తాలూకు వెడల్పు, ఈ రెండిటినీ గనక చూసుకున్నట్లయితే ఆ పొడవుకి కానీ ఆ వెడల్పుకి కానీ అసలు వాస్తవానికి పోలిక అనేది లేనే లేదు. అంత పెద్ద పొడవు ఉండాలి, అంత వెడల్పు కూడా ఆయన శరీరం ఉండాలి, ఉండి తీరాలి. కొండ అనేది అర్థం చేసుకోవడానికి చెప్పిన ఉపమానమే, పోలికే కానీ అదేమి కొండ అనేది ఆయనకు ఉపమానంగా సరిపోయేదేమీ కాదు. ఎందుకంటే లోకత్రయ సంగ్రహేణ ముల్లోకాలు ఆయన శరీరంలో ఉండాలి, ముల్లోకాలు పట్టేంత స్థాయిలో ఆయన శరీరం పొడుగ్గాను వెడల్పుగాను ఉండి తీరాలి. అంత పొడుగ్గాను వెడల్పుగాను ఉండవలసినటువంటి దేహాన్ని ఏదో అర్థమవటం కోసం కొండతో పోల్చి చెప్తే ఇంత పెద్ద శరీరం పాము పడగ మీద ఉందా అని అడగటం అనేది అక్కర్లేదు. అది అసలు ప్రశ్నే కాదు. ఆయామత విస్తరత స్వమాన దేహేన లోకత్రయ సంగ్రహేణ, ఆయన శరీరం అన్నిటికంటే పొడవైనది, ఆయన శరీరం అన్నిటికంటే వెడల్పైనది, ఆయన శరీరం ముల్లోకాలకు ఆశ్రయమైనది, ఆయన శరీరం పోలిక అనేది లేనిది, ఆయన శరీరం అన్నిటికంటే, అన్ని వస్తువుల కంటే, అన్ని శరీరాల కంటే కూడా చాలా ఉత్తమమైనది అని ఈ భాగంలో మహర్షి గారు చెప్తున్నారు. ఓకే, ముల్లోకాలకు ఆశ్రయమైనటువంటి శరీరం అంటున్నారు కదా, ముల్లోకాలకు ఆశ్రయమైనటువంటి శరీరంలో ఈ కాళ్ళు చేతులు లాంటివి ఉండటానికి వీల్లేదు కదా. కాళ్ళు చేతులు ఉండే శరీరం అయితే మనలాంటి శరీరం, మనలాంటి శరీరంలో ముల్లోకాలు ఉండటం అనేది చెప్పకూడదు. ఆయన యొక్క చైతన్య శరీరంలో కానీ లేదా సన్మాత్ర శరీరంలో కానీ ముల్లోకాలు ఉన్నాయి అని చెప్పాలి. కాబట్టి ముల్లోకాలు ఉండటానికి వీలైనటువంటి శరీరం అంటే దాని వ్యవహారం వేరు, ఇప్పుడు వర్ణన చేసుకుంటూ వస్తున్నటువంటి శరీరం అంటే దీని వ్యవహారం వేరు. రెండు వేరు వేరు కదా. వేరువేరుగా వర్ణించాల్సి వచ్చినప్పుడు ఆ ముల్లోకాలకు ఆశ్రయం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఎందుకు తెస్తున్నారు అంటే దానికి చెప్తున్నారు మహర్షి గారు, ముల్లోకాలకు ఆశ్రయమైనటువంటి శరీరమే దాని పరిశుద్ధమైనటువంటి రూపంలో ఎవరికీ కనిపించడానికి వీలుండదు కాబట్టి ఒక వేషాన్ని ధరించి, ఒక వేషాన్ని, కొత్త వేషాన్ని వేసుకుని కనిపించింది. ఎలాంటి వేషం? విచిత్ర దివ్యాభరణాంశుకానాం కృతశ్రియ అపాశ్రిత వేషదేహం. విచిత్రమైనటువంటి దివ్యం, మామూలు కనులకు కానీ మామూలు ఊహలకు కానీ అందనటువంటి ఆభరణం, అలాగే వస్త్రాలు, ఈ రెండు ధరించి ఉంది ఆ వేషం. అలాగే ఎక్కడ లేని శోభ, ఎక్కడ లేని కాంతిని తనలో ఇముడ్చుకుని ఉంది ఆ దేహం, ఆ వేషం. అలాంటి వేషంతో ఒక శరీరాన్ని ధరించినట్లుగా, ఒక శరీరాన్ని తీసుకున్నట్లుగా కనిపిస్తూ ఆ పరమాత్మ తన యొక్క సగుణ రూపంతో బ్రహ్మగారికి సాక్షాత్కరించాడు అనే చెప్తున్నాము. విచిత్ర దివ్య ఆభరణ అంశుకానాం కృతశ్రియ అపాశ్రిత వేషదేహం. ఆయన కావాలనుకుని తెచ్చిపెట్టుకున్నటువంటి వేషమే కానీ ఇది ఆయనకి శాశ్వతంగా ఉండేటువంటి వేషమైతే కాదు అని మహర్షి గారు
ముల్లోకాలకు ఆధారమైనటువంటి ఆ పరమాత్మే బ్రహ్మగారి యొక్క ఈ సందర్భంలో ఉండేటువంటి తపస్సుకు మెచ్చి ఒక కొత్త వేషాన్ని, ఒక మేకప్ లాంటి దాన్ని వేసుకుని బ్రహ్మగారికి కనిపించేటువంటి రూపంలో ఇక్కడ ఉన్నాడు అని చెప్తున్నారు. ఆయామతో విస్తరత స్వమాన దేహేన లోకత్రయ సంగ్రహేణ విచిత్ర దివ్యాభరణాంశుకానాం కృతశ్రియా అపాశ్రిత వేషదేహం అనే ఈ శ్లోకంలో ఎన్ని అవయవాలు ఆయనకున్నా, ఆ అవయవాల తాలూకు సౌందర్యాన్ని ఎన్ని రకాలు వర్ణించుకున్నా పర్వాలేదు, కానీ పాదాల గురించి మాత్రం వర్ణించుకుని తీరాలి అని పై శ్లోకంలో ఆ పరమాత్మ తాలూకు సగుణ రూపం యొక్క పాదాల సౌందర్యాన్ని మహర్షి గారు వర్ణిస్తున్నారు. పుంసాం స్వకామాయ వివిక్త మార్గై అభ్యర్చతాం కామ దుఃఖాంఘ్రి పద్మం ప్రదర్శయంతం కృపయా నఖేందు మయూఖ భిన్నాంగులి చారుపత్రం అనే శ్లోకంలో ఆయన యొక్క పాదాలు పడుకున్నాడు కాబట్టి ఆయన కట్టుకున్నటువంటి పీతాంబరం పాదాల మీదకు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతే పాదాల మీద కనుక ఆ పీతాంబరం వెళ్ళిపోతే పాదాలు ఎవరికి కనిపించకపోతే పోవచ్చు. కానీ ఈయన మాత్రం పాదాలను కనిపించేటట్లుగా పీతాంబరాన్ని కాస్త పైకెత్తి పట్టుకున్నాడు. దాంతో ఆ రెండు పాదాలు కనిపిస్తున్నాయి, రెండో వేల కొద్ది పాదాలు కనిపిస్తున్నాయి. పుంసాం స్వకామాయ వివిక్త మార్గై అభ్యర్చతాం కామదుఃఖాంఘ్రి పద్మం. ఆ పాదాలు చూడటానికి తామర పువ్వులాగా చాలా అందంగా ఉన్నాయి. తామర పువ్వులకు ఎలాగైతే రెక్కలుంటాయో అలాగే ఈ పాదాలకు కూడా వేళ్ళు అనేటువంటి రెక్కలున్నాయి. ఆ రెక్కలతో అందంగా పద్మంలాగా ఆయన యొక్క ప్రతి పాదము ఉంది. దానికి తోడు ఎవరైనా సరే, పుంసాం ఏ మానవుడైనా సరే, స్వకామాయ ఏదో ఒక కోరిక కోరుకుని ఆ కోరిక తీరటం కోసం వివిక్త మార్గై వేదంలో చెప్పినటువంటి మార్గాలను ఆశ్రయించుకుని, వైదికమైనటువంటి ధర్మ మార్గాన్ని ఆశ్రయించుకుని అభ్యర్చతాం, ఒకవేళ గనక ఆయన్ని ఆరాధించుకునే మాట అయితే, ఆయన్ని పూజించుకునే మాట అయితే, కామదుఃఖాంఘ్రి పద్మం, ఈ పాదాలతోనే మొత్తం ఆయన యొక్క రూపం అక్కర్లేదు, ఆ పాదాలతోనే వాడు కోరుకున్నటువంటి కోరికలన్నిటినీ కూడా ఆవు పాలను పితికి ఇచ్చినట్లుగా ఇచ్చేసేట్లుగా ఆ పాదపద్మం ఉంది. ఆవుల్ని, మంచి గంగిగోవుల్ని గనక ఇంట్లో పెంచుకున్నట్లయితే అవి బాగా మాలిమి అయితే, సహజంగానే గనక అవి మంచివైతే గనక పితకకుండానే వాటంతట అవే కూడా కొంత పాలిస్తాయి, పిల్లలకు కావలసినటువంటి పాలిస్తాయి అని చెప్తారు పెద్దలు. ఆ విషయం నిజం అవునో కాదో కానీ ఈ పాద పద్మం మాత్రం కోరుకున్నటువంటి ప్రతి కోరికను పితికి ఇచ్చేస్తుంది. కాకపోతే దానికి ఒక కండిషన్ ఉంది. ఏంటంటే వైదిక మార్గంలో ఈ పాదపద్మాన్ని పూజించుకోవాలి, అర్చించుకోవాలి. వైదిక మార్గంలో అర్చించుకునే మాట అయితే ఏ కోరికను తీర్చటానికైనా సరే ఈ పాదపద్మం సిద్ధం అన్నట్లు ఉంటుంది. అలా పుంసాం స్వకామాయ వివిక్త మార్గైరభ్యర్చతాం కామ దుఃఖ అంఘ్రి పద్మం ప్రదర్శయంతం కృపయా. ఈ పద్మం కనిపించకపోతే, ఈ పాదపద్మం కనిపించకపోతే ఎట్లా అని దయతో తాను కట్టుకున్నటువంటి పీతాంబరాన్ని కాస్త పైకెత్తి పాదాలు కనిపించేటట్లు ఆయన ఉంచాడు. ప్రదర్శయంతం కృపయా. అక్కడ చూస్తే మాత్రం నఖేందు మయూఖ భిన్నాంగులి చారుపత్రం, ఆ పాద పద్మంలో ఒక్కొక్క వేలు ఒక్కొక్క తామర రేకులాగా అందంగా ఉంది. పత్రం, చారు పత్రం ఒక్కొక్కటి చాలా అందంగా ఉంది. ఆ ఒక్కొక్క పత్రానికి, ఒక్కొక్క వేలుకి పైన గోరు ఉంది. ఆ గోరు తెల్లగా ఉంది. తెల్లగా ఉండేటువంటి ఆ గోరు, ఒక్కొక్క గోరు ఒక్కొక్క చంద్రుడితో సమానంగా ఉంది. చంద్రుడు ఎలాగైతే వెన్నెలను కురిపిస్తాడో అలాగే ఈ పాద పద్మాలకు ఉండేటువంటి
ఒక్కొక్క వేలు, ఆ ఒక్కొక్క వేలుకు ఉండేటువంటి ఒక్కొక్క గోరు, తెల్లగా ఉండేటువంటి గోరు కూడా తెల్లని కాంతులను ప్రసరింపజేస్తున్నాయి. నఖేందు మయూఖ భిన్న. నఖ ఈ గోళ్ళే ఇందు ఒక్కొక్క చంద్రుల్లాగా ఉన్నాయి. ఆ చంద్రుల తాలూకు మయూఖాలు అంటే కిరణాలు, చంద్రుడి తాలూకు వెన్నెల లాంటి కిరణాలు, ఆ కిరణాలన్నీ కూడా సంభిన్న అంగులి, ఈ వేళ్లతో కలిసిపోయి ఉన్నాయి. గోళ్ళు వేళ్ళు కలిసిపోయి ఉంటాయి కాబట్టి గోళ్ల మీద చంద్రుడు ఇలా ఉన్నాడు. ఇలా ఉండటంతో ఆ చంద్రుడు తాలూకు వెన్నెలంతా కూడా ఆ గోళ్లతో కలిసిపోయి గోళ్ళు ఈ వేళ్ళు రెండూ కూడా చక్కగా కనిపించేటువంటి స్థాయిలో ఉన్నాయి. భిన్న అంగులి చారు పత్రం. అలాంటి అందమైన గోళ్ళు కలిగినటువంటి వేళ్ళు అనేటువంటి తామర రేకులు ఆ పాదపద్మాలకు చాలా అందంగా అమరి ఉన్నాయి. ఏవో చంద్రుడు గోళ్ళు వేళ్ళు అని అంటున్నాము అని కాదు. చంద్రుడు ఎలాగైతే ఆహ్లాదాన్ని పంచిపెట్టగలడో, చంద్రుడి వెన్నెలలో ఆనందించగలిగిన వాళ్ళు తమ కష్టాలన్నీ ఎలా మర్చిపోగలరో, ఆ పరమాత్మ తాలూకు సగుణ రూపం యొక్క పాదారవిందం తాలూకు ఆ వేళ్ల తాలూకు గోళ్లను చూసినా సరే, గోరు కనిపించినా సరే తమ కష్టాలన్నిటినీ కూడా మర్చిపోగలరు అనే విషయాన్ని చెప్తున్నాము. ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని కోరికలు కోరుకున్నా సరే ఆ కష్టాలన్నీ తీర్చగలిగిన, ఆహ్లాదాన్ని పంచగలిగిన, కోరిన కోరికలన్నీ తీర్చగలిగినటువంటి పాదపద్మాలవి. ఆ పాదపద్మాలు కనిపించేటట్లుగా ఆయన కొంచెం ఓపెన్గా పెట్టాడు అని పుంసాం స్వకామాయ వివిక్త మార్గై అభ్యర్చితాం కామదుఘాంఘ్రి పద్మం ప్రదర్శయంతం కృపయా నఖేందు మయూఖ భిన్నాంగులి చారుపత్రం అనే ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. ఇంతేకాదండి, శరీరంలో పాదాలు ఎంత ప్రధానమో ముఖం కూడా అంతే ప్రధానం కదా. ఆ ముఖాన్ని కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఆ ముఖేన లోకార్తిహరస్మితేన పరిస్ఫురత్ కుండల మండితేన శోణాయితేన ఆధర బింబభాస ప్రత్యర్హయంతం సునసేన సుభ్రువా అనే తీరులో ఆ ముఖము, ఆ ముఖంతో ఆయన చేసేటువంటి అనుగ్రహము రెండూ ఉన్నాయి అని మహర్షి గారు అంటున్నారు. ముఖేన ఆయన ముఖం గురించి చెప్పుకోవాలి. అది అందమైన ముఖం, ఇలా ఉంది అలా ఉంది అని చెప్పుకోవటం కంటే లోకార్తిహరస్మితేనా అని చెప్పుకోవటం మంచిది. ఆ ముఖం మీద అన్నిటికంటే అందంగా చిరునవ్వు అని ఉంది. ఆ చిరునవ్వు అనేది చూసేస్తే లోకంలో ఎవ్వరికీ కూడా ఆర్తి, కష్టం అనేది మిగలనే మిగలదు. అలా లోకార్తిహరస్మితేనా, లోకం ఎంతమంది వచ్చినా సరే అంతమంది కష్టాలను పోగొట్టగలిగినటువంటి స్థాయిలో ఒక అందమైన చిరునవ్వు ఉంది ఆయనకి. ఆ అందమైన చిరునవ్వుతో కూడినటువంటి ముఖం ఆయనది. పరిస్ఫురత్ కుండల మండితేన, ఆయన చెవులకు పోగులు పెట్టుకున్నాడు. మగవాళ్ళు కూడా చెవులకు పోగులు పెట్టుకోవాలి కదా. ఆ పోగులు పెట్టుకున్నాడు. పోగులు అంటే కుండలాలు లాంటివి కొంచెం బరువైనవి పెట్టుకున్నాడు. ఆ బరువైనటువంటి కుండలాలతో ఈ ముఖానికి అందం అనేది ఏర్పడింది. ఆ కుండలాలు కదులుతున్నప్పుడల్లా కూడా కొంచెం అందంగా ఉంటుంది. పరిస్ఫురత్ కుండల మండితేనా. ఇవన్నీ కాదు, ముఖం కొంచెం నల్లగా ఉంది అని అనుకున్నాం కదా. కొంచెమేం కర్మ, గట్టిగానే నల్లగానే ఉంది. ఆ నల్లగా ఉండేటువంటి ముఖం మీద శోణాయితేన అధర బింబభాస, పెదవులు మాత్రమే, పై పెదవి కింద పెదవి, ఈ రెండు పెదవులు మాత్రమే ఎర్రగా ఉన్నాయి. ఆ ఎరుపు అనేది కేవలం కిందకి మాత్రమే కాకుండా ఆయన నాసిక అంటే ముక్కు మీదకు ప్రసరిస్తోంది. ఆ ముక్కుతో పాటుగా ఆయన కనుబొమ్మల మీదకు కూడా ఆ ఎరుపు తాలూకు కాంతి ప్రసరిస్తోంది. శోణాయితేన అధర బింబ భాస సునసేన సుభ్రువ. సహజంగానే ఆయన ముక్కు చాలా అందమైన ముక్కు. సహజంగానే ఆయన కనుబొమ్మలు తీర్చిదిద్దినట్లు
అందంగా ఉంటాయి. వాటికి ఈ లైట్ లాంటి ఎర్రటి లైట్ లాంటి ఈ కాంతి వెళ్ళి చేరేసరికి వాటి యొక్క అందం ఇంకా కూడా ద్విగుణీకృతమైపోయింది. ఆ ద్విగుణీకృతమైనటువంటి అందాన్ని చూసే వాళ్ళకి ఏమనిపిస్తోందంటే ప్రత్యర్హయంతం, ఆయన తన కనుబొమ్మలతోనూ తన ముక్కుతోనూ తనను అర్చించిన వాణ్ణి, తనను వెతికినటువంటి వాణ్ణి, అట్లాగే తన కోసం ఇంత ప్రయత్నం చేసిన వాణ్ణి ప్రతి పూజ చేస్తున్నాడు లేదా గౌరవిస్తున్నాడు అని అనిపిస్తోంది. తనను చూడటానికి ఇంత ప్రయత్నం చేసుకొచ్చినటువంటి బ్రహ్మగారిని కావచ్చు, మరొకరినైనా కావచ్చు, తన కనుబొమ్మలతోనూ తన ముక్కుతోనూ ఒక అనుగ్రహాన్ని ప్రసరింపజేసేటువంటి దృష్టితోనూ ఆయన చూస్తున్నాడు. దీనికి తోడు ఆయనకి చిరునవ్వు అనేటువంటి ఆభరణం ఉండనే ఉంది. ఇలాంటి చిరునవ్వు, అందమైనటువంటి ముక్కు, అందమైనటువంటి కనుబొమ్మలు, ఆ కనుబొమ్మలకు కూడా ఒక ఎర్రని కాంతి, ఇవన్నీ చేరేసరికి చేసుకున్నటువంటి పూజ లేకపోతే చేసుకున్నటువంటి తపస్సు ఫలించింది అని సంతోషం కలిగేటట్లుగా ఉంది. అంతేకాదు మనకున్న కష్టాలన్నీ ఈ రోజుతో తీరిపోయినాయి అని ధైర్యపడేటట్లుగా ఉంది అని మహర్షి గారు ముఖేన లోకార్తిహరస్మితేన పరిస్ఫురత్ కుండల మండితేన శోణాయితేన ఆధర బింబభాస ప్రత్యర్హయంతం సునసేన సుభ్రువా అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంతర్ముఖ పూజకు మాత్రమే లభ్యమయ్యేటువంటి పరమాత్మైన బహిర్ముఖమైనటువంటి ప్రయత్నాలకు దొరకడు. అంతర్ముఖమైనటువంటి పూజలకు ఫలితాన్ని ఇవ్వటానికి సంసిద్ధంగా ఉంటాడు. తన శరీరంలోని ప్రతి అవయవాన్ని దానికి ఆయన చూపిస్తాడు. పాదార విందాలను నీవు కోరుకున్నటువంటి కోరికలన్నింటినీ తీర్చేస్తాను అనే స్థాయిలో తెరిచిపెట్టి ఉంచాడు. తన కనుబొమ్మలతో కూడా చక్కటి సందేశాన్ని ఇస్తాడు. తన ముక్కుతో కూడా సందేశం ఇవ్వగలడు. స్మితం, చిరునవ్వు గురించి చెప్పనక్కర్లేదు. ఇవి కాక ఆయన శరీరం మీద ఉండేటువంటి ఆభరణాలను గురించి కానీ, ఆయన శరీరంలో ఉండే అవయవాలను గురించి కానీ, వాటి సంఖ్యను గురించి కానీ, ఆయన శరీరం యొక్క విస్తారం గురించి కానీ, దాని పొడవు వెడల్పు వీటి గురించి కానీ చెప్పుకోనక్కర్లేదు. అలాంటి స్థాయిలో ఆయన అంతర్ముఖ పూజకు, అంతర్ముఖ సాధనకు ఫలితాన్ని ఇస్తాడు అని ఈ శ్లోకాల వరకు మహర్షి గారు చెప్తున్నారు. ఇంకా కూడా పై శ్లోకాలలో ఆ పరమాత్మ తాలూకు సగుణ రూపాన్ని వర్ణించటం అని మహర్షి గారు చేయబోతున్నారు. ఇప్పటికైతే అంతర్ముఖ పూజకు, అంతర్ముఖ సాధనకు అందేటువంటి ఆ పరమాత్మ తాలూకు రూపం, ఆ రూపంలో ఉండేటువంటి సౌందర్యం, ఆ సౌందర్యంలో ఇమిడి ఉండేటువంటి భక్తానుగ్రహం అనేటువంటి అంశాలను మనం అర్థం చేసుకుందాం. అర్థం చేసుకుని మనం కూడా ఆ పరమాత్మ తాలూకు చిరునవ్వు చూసేందుకు అంతర్ముఖంగా ఏమి సాధన చేసుకోవచ్చు అనే విషయం మీద కొత్త ఆలోచనను చేసుకుందాం. ఆ ఆలోచనకు మహర్షి గారి ఉపదేశాన్నే ఒక కరదీపికగా మనం వాడుకుందాం. మనం ఈ కరదీపికను పట్టుకుని ఆ పరమాత్మ తాలూకు సగుణ రూపం యొక్క సుస్మితాన్ని, అందమైన చిరునవ్వును చూసేటువంటి రోజు రావాలి అని ఆ జగజ్జన్మస్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్మనే భక్తిగా వేడుకుందాం. ఆ వేడుకోలతో ఈ రోజుకు పారాయణ కార్యక్రమం ప్రారంభించుకుందాం. ఈరోజు రేపటి నుంచి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి కొంచెం మన సమయాల్లో చిన్న చిన్న వ్యత్యాసాలు ఏర్పడుతూ ఉంటాయి. రేపటి నుంచి 6 గంటల నుండి 6:50 వరకే మన అధ్యయన కార్యక్రమం సాగుతుంది. ఈరోజు కూడా తొందరగా పూర్తి చేసుకోవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఇలాంటి విషయాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని రేపు సెలవు కూడా నాకు శాంక్షన్ చేసి ఇప్పుడు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యులు చెప్పినటువంటి ఆ పరమాత్మ యొక్క వర్ణాన్ని అంతటినీ మనస్సులో ముద్రించుకుంటూ శ్రద్ధగా మనం ఈనాడు తృతీయ స్కంధంలోని 8వ అధ్యాయంలో 17వ శ్లోకం దగ్గర నుంచి పారాయణ చేసుకుందాం.
अथ अथ श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे तृतीयस्कन्धे अष्टमाध्याये अष्टमाध्याये श्लोकाः श्लोकाः तस्माद्युगान्तश्वसनावघूर्ण तस्माद्युगान्तश्वसनावघूर्ण जलोर्मिचक्रात् सलिलाद्विरूढम् जलोर्मिचक्रात् सलिलाद्विरूढम् तस्माद्युगान्तश्वसनावघूर्ण जलोर्मिचक्रात् सलिलाद्विरूढम् तस्माद्युगान्तश्वसनावघूर्ण जलोर्मिचक्रात् सलिलाद्विरूढम् उपाश्रितः कञ्जमुलोकतत्त्वम् उपाश्रितः कञ्जमुलोकतत्त्वम् नात्मानमद्धा विददाति देवः नात्मानमद्धा विददाति देवः क एष योऽसवहमब्जपृष्ठे क एष योऽसावहमब्जपृष्ठे एतत् कुतो वाब्जमनन्यदप्सु एतत् कुतो वाब्जमनन्यदप्सु अस्ति ह्यधस्तादिह किञ्चनैतत् अस्ति ह्यधस्तारिह किञ्चनैतत् अधिष्ठितं यत्र सतानुभाव्यम् अधिष्ठितं यत्र सतानुभाव्यम् स इत्थमुद्वीक्ष्य तदब्जनाल स इत्थमुद्वीक्ष्य तदब्जनाल नाडीभिरन्तर्जलमाविवेश नाडीभिरन्तर्जलमाविवेश स इत्थमुद्वीक्ष्य तदब्जनाल नाडीभिरन्तर्जलमाविवेश स इत्थमुद्वीक्ष्य तदब्जनाल नाडीभिरन्तर्जलमाविवेश नार्वागतस्तत्खरनालनाल नार्वागतस्तत्खरनालनाल नाभिं विचिन्वस्तदिविन्दताजः नाभिं विचिन्वंस्तदविन्दताजः नार्वागतस्तत्खरनालनालनाभिं विचिन्वस्तदविन्दताजः नार्वागतस्तत्खरनालनालनाभिं विचिन्वंस्तदविन्दताजः तमस्य पारे विदुरात्मसर्गम् तमस्य पारे विदुरात्मसर्गम् विचिन्वितो भूत्समहां स्त्रिणेमिः विचिन्वतो भूत्सु महां स्त्रिणेमिः यो देहभाजां भयमीरयाणः यो देहभाजां भयवीरयाणः परीक्षिणोत्यायुरजस्य हेतिः परीक्षिणोत्यायुरजस्य हेतिः ततो निवृत्तो प्रतिलब्धकामः ततो निवृत्तो प्रतिलब्धकामः स्वधिष्ण्यमासाद्य पुनः स देवः स्वधिष्ण्यमासाद्य पुनः स देवः शनैर्जितश्वासनिवृत्तचित्तो शनैर्जितश्वासनिवृत्तचित्तो न्यषीददारूढसमाधियोगः न्यषीददारूढसमाधियोगः कालेन सोजः पुरुषायुषाभि कालेन सोजः पुरुषायुषाभिः प्रवृत्तयोगेन विरूढबोधः प्रवृत्तयोगेन विरूढबोधः कालेन सोजः पुरुषायुषाभिप्रवृत्तयोगेन विरूढबोधः कालेन सोजः पुरुषायुषाभिप्रवृत्तयोगेन विरूढबोधः स्वयं तदन्तर्हृदयेव भातम् स्वयं तदन्तर्हृदयेव भातम् अपश्यता पश्यत यन्न पूर्वम् अपश्यता यन्न पूर्वम् मृणालगौरायतशेषभोग मृणालगौरायतशेषभोग
పర్యంక ఏకం పురుషం శయానం పర్యంక ఏకం పురుషం శయానం మృణాల గౌరాయత శేష భోగ పర్యంక ఏకం పురుషం శయానం మృణాల గౌరాయత శేష భోగ పర్యంక ఏకం పురుషం శయానం ఫణాతపత్రాయుతమూర్ధరత్ర ఫణాతపత్రాయుతమూర్ధరత్న ద్యుభిర్హతధ్వాంతయుగాంతతో ఏ ద్యుభిర్హతధ్వాంతయుగాంతతో ఏ ఫణాతపత్రాయుతమూర్ధరత్నద్యుభిర్హతధ్వాంతయుగాంతతో ఏ ఫణాతపత్రాయుతమూర్ధరత్నద్యుభిర్హతధ్వాంతయుగాంతతో ఏ ప్రేక్షాం క్షిపంతం హరితోపలాద్రేః ప్రేక్షాం క్షిపంతం హరితోపలాద్రేః సంధ్యాభ్రనీవేరురుక్మమూర్ధ్నః సంధ్యాభ్రలీవేరురుక్మమూర్ధ్నః రత్నోదధారౌషధి సౌమనస్య రత్నో దధారౌషధి సౌమనస్య వనస్రజో వేణుభుజాంఘ్రిపాంఘ్రేః వనస్రజో వేణుభుజాంఘ్రిపాంఘ్రేః ఆయామతో విస్తరత స్వమాన ఆయామతో విస్తరత స్వమాన దేహేన లోకత్రయ సంగ్రహేణ దేహేన లోకత్రయ సంగ్రహేణ ఆయామతో విస్తరత స్వమాన దేహేన లోకత్రయ సంగ్రహేణ ఆయామతో విస్తరత స్వమాన దేహేన లోకత్రయ సంగ్రహేణ విచిత్ర దివ్యాభరణాం శుకానాం విచిత్ర దివ్యాభరణాం సుఖానాం కృతశ్రియాపాశ్రిత వేషదేహం హృదశ్రియాపాశ్రిత వేషదేహం పుంసాం స్వకామాయ వివిక్త మార్గైః పుంసాం స్వకామాయ వివిక్త మార్గైః అభ్యర్చతాం కామదుఘాంఘ్రిపద్మం అభ్యర్చతాం కామదుఘాంఘ్రిపద్మం ప్రదర్శయంతం కృపయా నఖేందు ప్రదర్శయంతం కృపయా నఖేందు మయూఖ భిన్నాంగులిచారుపత్రం మయూఖ భిన్నాంగులిచారుపత్రం ప్రదర్శయంతం కృపయా నఖేందు మయూఖ భిన్నాంగులిచారుపత్రం ప్రదర్శయంతం కృపయా నఖేందు మయూఖ భిన్నాంగులిచారుపత్రం ముఖేన లోకార్తిహరస్మితేన ముఖేన లోకార్తిహరస్మితేన పరిస్ఫురత్ కుండలమండితేన పరిస్ఫురత్కుండలమండితేన శోణాయితేనాధర బింబభాస శోణాయితేనాధరబింబభాస ప్రత్యర్హయంతం సునసేన శుభ్రవా ప్రత్యర్హయంతం సురసేన శుభ్రవా ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే అష్టమాధ్యాయే అష్టమాధ్యాయే శ్లోకాః శ్లోకాః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమాప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय निधयेद्धिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।